నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. 2 సంవత్సరాలుగా సేకరించిన ఆధారాలతో ఫైనల్ ఛార్జ్షీట్ను సిట్ సిద్ధం చేస్తుంది. మరో 2 వారాల్లో ఈ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేయనుండగా ఆ వెంటనే కొందరి అరెస్టులు జరగనున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల స్టేట్మెంట్లు దర్యాప్తులో కీలకంగా మారగా బీఆర్ఎస్ నేతలలో మొదటి అరెస్ట్ మాజీ ఎంపీ సంతోష్ రావేనని ఊహాగానాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార యంత్రాంగంకు ఫోన్ ట్యాపింగ్తో నెంబర్ల చేరవేత, ట్యాపింగ్ అమలు విధానం వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ జరపగా ఇందులో సంతోష్ రావు ప్రమేయం ప్రధానంగా ఉన్నట్టు సిట్ నిర్ధారించినట్టు సమాచారం. ఇక ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న కేసీఆర్ ఓఎస్డీ రమణారెడ్డి స్టేట్మెంట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రమణారెడ్డి ఇచ్చిన వివరాలు కేసు దిశను ప్రభావితం చేసినట్టు తెలిసింది. ట్యాపింగ్ వ్యవహారంలో నిర్ణయాలు, సమాచారం అందజేత, బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై సిట్ స్పష్టమైన ఆధారాలు సేకరించినట్టు సమాచారం. కాగా రమణారెడ్డి, ప్రభాకర్ రావుల విచారణ ఆధారంగానే బీఆర్ఎస్ కీలక నేతలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్లను అధికారులు విచారించారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును దాదాపు 8 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయగా కేసీఆర్ను 5 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇక జనవరి 20న హరీష్ రావును విచారించగా ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు అధికారులు కొన్ని ఆధారాలు చూపించారు. దీంతో హరీష్ రావు సైతం షాక్ అయ్యారని వార్తలు వచ్చాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు ఇచ్చిన సమాచారంతో హరీష్ రావు స్టేట్మెంట్ను సిట్ సరిపోల్చి చూశారు. ఈ పరిణామాల తర్వాత సిట్ దర్యాప్తు దిశలో మార్పులు వచ్చాయని, ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే దశకు కేసు చేరుకుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును సిఐగా డిమోట్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలుతో కేసు న్యాయపరమైన దశలోకి ప్రవేశిస్తే రాజకీయంగా కూడా ప్రభావితం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎవరెవరిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారనే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ కేసులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తెలుగు స్క్రైబ్ మాజీ అడ్మిన్ సామ్రాట్కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సామ్రాట్కు మధ్య నేరుగా సంభాషణ జరిగినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని వివరాలు సామ్రాట్కు తెలిసే ఉంటుందని, అందుకే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కీలక నేతలు దీంట్లో ఉన్నట్టు, అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎంతో పాటు ఇటు మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు ఇక సీఎం రేవంత్ రెడ్డి కానీ అలాగే కాంగ్రెస్ నేతలు పదే ఈ అంశాన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇటు కొంతమంది చాలామంది సాక్షులు కూడా బయటకు వచ్చి కూడా అవును మా ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రాజకీయంగా దుమారం రేపిన కేసుగా అయితే మాత్రం గత 2 ఏళ్లుగా కొనసాగుతుంది. చివరి సంవత్సరంన్నరగా మాత్రం ఇక ఫోన్ ట్యాపింగ్ సిట్ 1, సిట్ పేరుతో మాత్రం ఇటు సాక్ష్యాధారాలు సేకరించడం, సాక్షులను కూడా మొత్తం విచారించడం, దీంట్లో నిందితులుగా ఉన్న వాళ్ళను కూడా ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోసమే దాదాపు సమయంతో కూడా కేటాయించాల్సి వచ్చింది. ఆయన విదేశాల్లో ఉండడం, ఆ విదేశాల నుండి ఇక్కడికి రప్పించడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. అలాగే సాక్ష్యాధారాలను కూడా మొత్తం ధ్వంసం చేశారు అప్పటి కీలక అధికారులు అంటూ కూడా ఇక విచారణలో కూడా వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ మొత్తానికైతే మాత్రం సిట్ 2లో భాగంగా అయితే మాత్రం ఈ మధ్యకాలంలో సిట్ విచారణ మాత్రం స్పీడప్ పెరిగిపోయింది. కేసీఆర్ను విచారించడం పెద్ద ఎత్తున ఇక రాజకీయాల్లో దుమారం రేగింది. ఇక ఆయనను సిఆర్పిసి సెక్షన్ కింద మాత్రం ఇక ప్రాథమికంగా విచారణనే పెద్ద దుమారం రేగి ఇటు కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఇక ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే ఒక సందర్భం కూడా ఏర్పడింది. కావాలనే మాపై నోటీసులు ఇస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు, రాష్ట్రంలో హామీలు అమలు చేయలేక డైవర్షన్ కోసమే ఇలా కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఓవైపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు అయితేంది, ప్రచారం అయితేంది, చాలా వ్యూహాలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. ఆ రకంగా మేము ఆలోచన చేసే విధంగా లేకుండా మా దృష్టి అంతా కూడా మొత్తం ఈ కేసు మీద ఉండేలాగా
కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం సిట్టును వాడుకుంటుందని ప్రధాన ఆరోపణ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ప్రధానంగా ఓకే ట్యాపింగ్ చేశారని పదే 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 మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ట్యాపింగ్ జరగట్లేదు అని నిరూపించగలరా? ఇప్పుడు ట్యాపింగ్ జరగలేదని చెప్పగలరా? అసలు సొంత మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపై అసలు ట్యాపింగ్ చేయట్లేదని ఒక మాట సీఎం చెప్పగలరా అంటూ కూడా ఇటు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇదే మొత్తానికైతే మాత్రం ఇటు బీజేపీ దీన్నే ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇటు బీఆర్ఎస్ అయితేంది ఇటు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసుకుంటున్నారు. దాదాపు సంవత్సరం కాలంగా అయితే మాత్రం ఫోన్ ట్యాపింగ్ చుట్టే చాలా వార్తలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం కుటుంబ సభ్యులు కూడా వాయిస్లు విన్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి అయితే మాత్రం ప్రవేశించి కూడా వాళ్ళ ప్రైవసీని దెబ్బతీశారనేది కూడా ఇటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే మాత్రం నేను బాధితున్నే ఫోన్ ట్యాపింగ్లో, నన్ను ట్యాపింగ్ చేసి కూడా నా సంభాషణలు విన్నారు, నన్ను ఇబ్బందికి గురి చేశారు, ఇది చాలా దారుణం అంటూ ఇప్పటికైనా విచారణ పూర్తి స్థాయిలో జరగాలంటూ ఇటు బండి సంజయ్ సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే మాత్రం సొంత కుటుంబ సభ్యులే నాపై ట్యాపింగ్ చేశారు, నా భర్త ఫోన్ను ట్యాపింగ్ చేసి మాటలు కూడా విన్నారు, అసలు నిజంగా నాకు దర్యాప్తుపై మాత్రం అసలు నమ్మకం లేదు, ఎందుకంటే సరైన విధంగా విచారణ జరగట్లేదు, పూర్తి స్థాయిలో విచారణ జరిగి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళపై మాత్రం శిక్షలు అయితే మాత్రం తప్పకుండా విధించాల్సిందే, కానీ నాకైతే ఆ నమ్మకం లేదు. కానీ మేమైతే మాత్రం ఫోన్ ట్యాపింగ్ బాధితులమే, చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పడానికి. కానీ అంత వినాల్సిన అవసరం ఏమొచ్చింది? నా భర్త మాటలు వినాల్సిన అవసరం, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరము అప్పటి బీఆర్ఎస్ సర్కారుకు ఎందుకు వచ్చిందంటూ కూడా ఆమె సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నుండి ఈ మాటలకు చెప్పలేని పరిస్థితి. సెలబ్రిటీల మాటలు విన్నారు, రాజకీయ నాయకుల మాటలు విన్నారు, అలాగే మొత్తం వ్యాపారస్తుల మాటలు విన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళ మాటలు విని కూడా మొత్తం కూడా ఇబ్బందికరంగా వాళ్ళను బెదిరించారు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందారు, లొంగ తీసుకున్నారని కూడా ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం ఫోన్ ట్యాపింగ్ చుట్టూ ప్రధానంగా మొత్తం ఆరోపణలు, ప్రత్యారోపణలు, కౌంటర్లు, ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. కానీ దీని విచారణపై చాలామందికి అయితే మాత్రం మరి ఇది అధికారుల వరకే పరిమితం అవుతుందా, రాజకీయ నాయకుల్ని మరి దీంట్లో లాగే అవకాశం ఉందనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకు క్వశ్చన్ మార్క్ అంటే మాత్రం టెలిగ్రాఫ్ చట్టం ప్రకారము ఇక వాళ్ళు గూఢచార్య సంస్థ, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, మాకు ఎలాంటి సంబంధం ఉండదు, మేము రిపోర్ట్లు చూడడమే మా పని తప్ప మొత్తం కూడా ఇంటెలిజెన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ పని. అది ఒకవేళ తప్పు జరిగినా, ట్యాపింగ్ జరిగినా, ఏం జరిగినా అది అధికారుల వరకే పరిమితం తప్ప మా పాత్ర ఏముంటుందని కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడారు. అంటే రాజకీయ నాయకులకు సంబంధం లేదు, అదొక గూఢచార వ్యవస్థ, ప్రభుత్వాలకు నడిచే విధంగా ఎవరైనా ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నారా, ఇంకే రకమైన చర్యలు ఉంటున్నాయా, వాస్తవంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటూ కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ తప్ప వాళ్ళు ఎలా తెచ్చారు, ఎక్కడ తెచ్చారు, ఎందుకు తెచ్చారు, దాంట్లో మాత్రం వాళ్ళు ఏ రకంగా తెచ్చినా దాంట్లో ఏమైనా తప్పులున్నా కానీ మాకేం సంబంధం అంటూ ఆయన మాట్లాడుతున్నారు. సో అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మొత్తం నడుస్తోంది. ఇక సిట్ విచారణ చివరి దశకు వచ్చిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దాదాపు అధికారులు కూడా ఈ మధ్య కాలంలో దీన్ని స్పీడప్ చేశారు. మరి అధికారుల వరకే పరిమితం అవుతుందా, రాజకీయ నాయకులకు అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అయితే కేసీఆర్పై కూడా ఛార్జ్ షీట్ నమోదు చేసే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వార్తాగానాలు వినిపిస్తున్నాయి, అధికార వర్గాలు అయితే చెప్తున్నారు. ఫస్ట్ సంతోష్ రావు దీంట్లో ప్రధానంగా ఉన్నట్టు కూడా మొత్తానికైతే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం అధికారులు చెప్తున్న తీరును బట్టి అయితే అర్థమవుతుంది. చూడాలి మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుతుంది, మరి ఏ అధికారులు దీంట్లో మరి లాగబోతున్నారు, దొరకబోతున్నారు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా, ప్రమేయం ఉంటే ఏ రాజకీయ నాయకులు మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మరి దాన్ని ఏ రకంగా ముందడుగు వేస్తుంది, అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తిప్పికొట్టబోతుంది, బీజేపీ ఏం చేయబోతుంది, ఇక ప్రజల్లో ఒక ఫోన్ ట్యాపింగ్ అంశం మరి ఎట్లా ప్రస్తావనకు రాబోతుంది అనే విశ్లేషణ అయితే చాలా వినిపిస్తున్నాయి. చూడాలి మరి కొంతకాలంగా సీరియస్గా సాగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఎటువైపు దారితీస్తుందో అని మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.